అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులబాలు చేస్తూ ఉన్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు పెద్దపల్లి జిల్లా ఎస్ మోర్చా అధ్యక్షులు అరుణ్ రంజా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసనమైందని స్పష్టం చేశారు. జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ రంజాతో పాటు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీల సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనపై దేశవ్యాప్తంగా జన్జీ యువత ప్రశంసలు కురిపిస్తోందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తోందని, అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ ఘన విజయం సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం జరిగితే మొట్టమొదటగా స్పందించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయని విమర్శించారు. ఎస్ఐఆర్పై రెండు పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అరుణ్ తీవ్రంగా ఖండించారు. ఎవరైనా కుట్రలు పనినా భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారం చేసిన 2029లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధ్యక్షుడిగా నన్ను నియమించిన మా జిల్లా అధ్యక్షుడు కర్రె సంజయ్ రెడ్డి గారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు నిలావత్ రవినాయక్ గారు అయితేనేమి, మరి పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు అయితేనేమి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి ఈ ట్రైబల్ మోర్చా తరఫున నన్ను నమ్మి ఈ పోస్ట్ ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి యువతని నమ్మి ఈ జెన్జీ స్లోగన్ అయితే ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్లోబల్గా ఏదైతే ఒక వైరల్గా ఉందో, ఒక జెన్జీని ప్రోత్సహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం చూసుకుంటే నితిన్ నబీల్ గారు అయితేనేమి, ఈరోజు ఈ జిల్లా ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ నేనైతేనేమి, మరి జెన్జీని ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రతి యువత గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మరి ట్రైబుల్ అనౌన్స్మెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు మాట్లాడడం జరిగింది. మరి దానికి గాను 17,000 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పారు. అది ఎప్పుడు 24-25 బిల్లో. మరి 25-26 బిల్లో అదే 17,000 కోట్లు ఎట్లా రిపీట్ చేశారు? దాని మీద తెల్లపత్రం రిలీజ్ చేస్తా అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. దాని గురించి ఈ రోజు వరకు మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు. అడిగిన వాడిని ఏం చేశారు? పక్కకో బ్యాబు అది అని చెప్పి మాట్లాడారు. నిన్న రీసెంట్గా జిల్లా అధ్యక్షులు వారు నన్ను మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మోర్చా రాబోయే రోజుల్లో మైనార్టీలకు సంబంధించిన సమస్యలు, మైనార్టీకి సంబంధించిన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలను మైనార్టీలకి అందే విధంగా నేను సంధానకర్తగా పనిచేస్తూ, మరియు నాకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను మైనార్టీలకు కొంత పర్సెంట్ వ్యతిరేకంగా బీజేపీకి ఉన్నది అనే ఒక అపోహ ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతంతో నేను నా మోర్చాకు సంబంధించిన కార్యకలాపాలను, ఇచ్చిన బాధ్యతను 100% శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. మరియు కట్టుబడి ఉంటానని, పార్టీకి కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల గారికి మరియు ఈ మండల అధ్యక్షుల గారికి మరియు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.